ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకొనెను. ఈ దినం మనం అబ్రహాము గారి యొక్క జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, దేవుడు అబ్రహాం గారి యొక్క జీవితంలో చేయబోతున్న నిబంధనను అబ్రహాం గారికి తెలియజేస్తున్నప్పుడు అబ్రహాం గారు ఆయనకున్న పరిస్థితులను బట్టి ఆయన నవ్వారు. తన మనసులో ఇదంతా జరుగుతుందా అని అనుకున్నారు. మనం కూడా మనకున్న దేవుడు మనకు చేసిన వాగ్దానం జరుగుతుందా అని మనం కూడా మనలో మనం అనుకొని ఉండొచ్చు మనకున్న పరిస్థితులను బట్టి. కానీ ఆ నిబంధనను ఇచ్చేటప్పుడు అబ్రహాం గారికి ఆ నిబంధనను స్థిరపరిచినప్పుడు, అనగా ఇస్సాక్ గారు పుట్టినప్పుడు ఎంత సంతోషం కలిగి ఉంటుందో అటువంటి గొప్ప సంతోషాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. దాని కొరకు నిరీక్షణ కలిగి మనము జీవించాలి. అబ్రహాం గారు జీవించారు కనుకనే అంత గొప్ప ఆశీర్వాదం పొందుకున్నారు. మనం కూడా అబ్రహాం గారి వలె దేవుడు మనకిచ్చిన వాగ్దానం బట్టి నవ్వి ఉంటాము. అయినప్పటికీ విశ్వాసంతో ఉంటే దేవుడు సమస్తము సాధ్యపరుస్తారు. అటువంటి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును తండ్రి నాయన, యేసయ్యా, ప్రతి పరిస్థితి కూడా ప్రతికూలమైనప్పటికీ దేవా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. నీవిచ్చిన నిబంధన కొరకు మేము ప్రభా యేసయ్యా నిరీక్షణ కల వారమై యేసయ్యా నీ కొరకు ఎదురు చూసే వారముగా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభా. యేసయ్యా, ప్రతి ఒక్క వాగ్దానం మా యొక్క జీవితంలో నెరవేర్చబడడానికి మీరే కృపను అనుగ్రహించండి ప్రభా. నీ చిత్తం ఏమైతే ఉన్నదో ప్రభా, ఆ చిత్త ప్రకారం మాత్రమే జరిగించండి ప్రభా నాయన. దాని కొరకు తగిన విశ్వాసమును, తగిన నిరీక్షణను కనపరచమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.